సో నాయుడు చెప్పండి, ప్రస్తుతం చూస్తున్న మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, వివిధ పోలింగ్ స్టేషన్లలో అనే వివరాలు మనకు తెలుస్తున్నాయి. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడున్నారు మీరు? బిందు, ప్రస్తుతం నేను అనకాపల్లి నియోజకవర్గంలో జీవీఎంసీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దగ్గర ఉన్నాను. కొద్దిసేపు క్రితమే మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ కూడా ముగిసింది. మాక్ పోలింగ్ జరిగిన తీరు మీద అన్ని పార్టీల ఏజెంట్లు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ల పరిధిలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపయోగించుకునేలా కూడా అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఈ పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే 6 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 12,90,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 7 గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలంతా కూడా రానున్నారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు పోలీసు బలగాలను అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ఉద్యోగులకు సంబంధించి 10,500 మంది ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటున్నారు. ఇక భద్రతా పరంగా చూసినట్లయితే 2,500 మంది పోలీసులు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు పాల్గొన్నారు. మొత్తంగా 1,529 పోలింగ్ కేంద్రాలు ఉండగా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో వాటిలో 340 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. మరోవైపు ఎవరైనా ఎన్నికలకు ఆటంకాలు కలిగించినా, ఎన్నికలకు విధులకు ఇబ్బందులు కలిగించినా వారి మీద కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఒక పోలింగ్ శాతం జరిగిందో ఆ పోలింగ్ శాతానికి మించి ఈసారి ఓటింగ్ జరిగేలా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా టెంట్లు కానీ వాటర్ కానీ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఇప్పటికే 85 సంవత్సరాలు దాటిన వారికి హోమ్ ఓటింగ్ కూడా నిర్వహించామని, ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉన్నట్లయితే వారు ఓటేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉన్న 12,90,000 మంది ఓటర్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారని అయితే అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. ప్రస్తుతం కాకినాడ నుంచి రాజు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. అంతకంటే ముందు రాజ్ కుమార్తో మాట్లాడదాం. రాజ్ కుమార్ చెప్పండి, మీ వెనక పోలింగ్ కేంద్రం కనిపిస్తోంది, ఎంట్రీ పాయింట్ చూస్తున్నాం, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, మాక్ పోలింగ్ ఎట్లా జరుగుతోంది రాజ్ కుమార్? వెరీ గుడ్ మార్నింగ్ బిందు. సో మనం చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు మాక్ లైవ్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక పింక్ కలర్ పోలింగ్ బూత్ చూస్తున్నాం. ఈ పింక్ కలర్ బూత్కి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఎన్నికలని పండగలాగా జరపాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కువ మంది ఓటర్లు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా పూర్తి స్థాయిలో ఈ విధంగా పింక్ కలర్ పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ సెంటర్కి సంబంధించి కానీ, తర్వాత మదర్ ఫీడింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ అంతా కూడా చాలా పింక్మయం అయిపోయింది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఓటేసేందుకు ఉత్సాహం చూపే విధంగా ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఒకసారి మనం లోపలికి పింక్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం 10 మంది ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్తో సహా మొత్తం 10 మంది దీంట్లో పనిచేస్తున్నారు. సో ఒకసారి చూద్దాం. మైక్రో అబ్జర్వర్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్ అంటూ పూర్తి స్థాయిలో మొత్తం 10 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. మాక్ పోలింగ్ జరిగేటువంటి దాంట్లో చూద్దాం. మాక్ పోలింగ్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచారు. సో పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ అంతా సెట్ అయిందమ్మా? అంతా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం సార్. సో చూస్తున్నామంటే ఆల్మోస్ట్ ఉదయం నుంచి అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మాక్ పోలింగ్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇచ్చేటువంటి స్లిప్పులు కానీ మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ జరుగుతోంది. సో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయమ్మా? ఇక్కడ అన్నీ పూర్తి చేశారా? మాక్ పోలింగ్ బాగానే ఉందా? ఈవీఎంస్ బాగానే పనిచేస్తున్నాయి? ఎలా ఉంది? బాగా పనిచేస్తున్నాయండి. సో అంతా రెడీగా ఉన్నారా? అంతా రెడీగా. ఈ పింక్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ బూత్ ప్రత్యేకత ఏంటంటే మహిళా ఓటర్లని చైతన్యం చేయడానికి, వాళ్ళని యాక్టివ్ చేయడం కోసం ప్రత్యేకంగా పెట్టారండి ఎలక్షన్ కమిషన్. సో అన్ని వీవీప్యాట్ ప్లస్ ఈ బ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? బ్యాలెట్స్ 34 ఉన్నాయండి. బ్యాలెట్ యూనిట్స్ 3 ఉన్నాయి, వీవీప్యాట్ 1 ఉంది. సో అంటే అంత కరెక్ట్గా ఉందా? వీవీప్యాట్ కానీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చారండి. ఓకేనా? మీకు అంతా ఓకే సార్. ఓకే సార్.
చూస్తున్నామంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచారు. సో పూర్తిగా ఇక్కడ సన్నద్ధం అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్కి సంబంధించిన ఒక 1400 ఓట్ల వరకు ఉంటాయి. సో అంతకు మించి అంటే 1700 ఉంటే కనుక ప్లస్ యాడ్ ఒకటి ఎక్స్ట్రా వీవీప్యాట్ కానీ లేకుంటే బ్యాలెట్ కానీ యాడ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయాలి. మరొకసారి చూపించే విధంగా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ నొక్కితేనే తర్వాత నెక్స్ట్ మనకు బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి శంకర్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో పూర్తి స్థాయిలో ఎన్ని మాక్ పోలింగ్లో ఎన్ని ఓట్లకు సంబంధించి టెస్ట్ చేశారు ఇక్కడ వీళ్ళు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారమ్మా, ఏంటి అసలు దీని స్పెషల్ ఏంటి? Actually, it is a control unit. First, we have to press ballot, and there will be the voting. After the voting, we will hear the sound here. ఇక్కడ సౌండ్ వస్తుంది. ఈ రెడ్ ఆన్ బిజీ ఆన్ ఏంటిది? బ్యాలెట్ నొక్కగానే బిజీ అని వస్తుంది. అక్కడ వాళ్ళు ఓట్ వేయగానే కాసేపు పోయాక సౌండ్ వస్తుంది. ఇది ఆఫ్ అయిపోతే నెక్స్ట్ బ్యాలెట్ ప్రెస్ చేస్తే ఇంకో ఓటర్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఫ్లవర్స్, చాక్లెట్స్ ఏంటని? ఇట్ ఈస్ ఫర్ విమెన్, స్పెషల్లీ ఫర్ విమెన్. ఓకే, ద విమెన్ ఓటర్స్కి చాక్లెట్స్ ప్లస్ ఫ్లవర్ ఇవ్వాలి. ఇట్స్ ఎ విమెన్ ఎంపవర్మెంట్. ఒక పండగలాగా చేస్తున్నట్టు కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ, హియర్ ఎవ్రీవన్ వర్కింగ్ హియర్ ఈజ్ ఎ విమెన్. ఇది స్పెషల్గా పింక్ బూత్ నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది యాక్చువల్లీ. సో ఓన్లీ విమెన్ స్టాఫ్ని ప్రత్యేకంగా అలాట్ చేశారు మాకు. బహుశా ఇంత బాగా చేశారు కాబట్టి అందుకే 6 గంటల నుంచి అక్కడ ఓటర్లు బయట ఉన్నారు. సో చూస్తున్నాం అంటే పూర్తి స్థాయిలో ఈ పింక్ పోలింగ్ బూత్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అన్నీ అయ్యాయి, అంతా రెడీగా ఉన్నారు. సో కంప్లీట్ ఒకసారి మనం బయట చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్ ఉండే విధంగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తే జనాలు ఓట్లు వేయడానికి ఏ విధంగా వస్తారో ఒకసారి చూసుకోవచ్చు. 7 గంటల నుంచి కంప్లీట్గా ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే ఆల్రెడీ 2 లైన్లలో మహిళలు తర్వాత కొంతమంది పురుషులు ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క ఎపిక్ కార్డే కాదు, సో దాదాపుగా 12 రకాల కార్డ్స్ను ఉపయోగించి ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి కార్డ్స్ను ఉపయోగించి ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓటు ఎలా వేయాలనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. తర్వాత పోటీలో పార్టిసిపేట్ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించి తూర్పు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 14 మంది ఇక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్తో ఉంది. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 32 మంది పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అయితే చేశారు కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో పూర్తిగా యాక్చువల్ పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు బిందు. ఓకే రాజ్ కుమార్, సో ఇలాంటి పోలింగ్ బూత్లు ఇవి కూడా చాలా అవసరం. ఎందుకంటే అందరూ వచ్చి ఓటేసి ఒక సెల్ఫీ పాయింట్ దగ్గర సెల్ఫీ తీసుకోవడం, లేకపోతే ఎంపవర్మెంట్ విమెన్కి ఒక చాక్లెట్ లేకపోతే ఒక పువ్వు ఇవ్వడం అనేది హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది. ఓట్ల పండుగ అని అంటున్నాం కదా, ఆ పండుగకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తోంది. పింక్ ద్వారా మహిళా ఓటర్ని ఆకర్షించాలనేటటువంటి ఎన్నికల అధికారుల యొక్క ప్రయత్నం మాత్రం చాలా గొప్పగా కనిపిస్తోంది.